వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. విధ్వంసం, కూల్చివేతలు, అరాచక రాజకీయాలే వైసీపీ శైలి అని వ్యాఖ్యానించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు బయటపడిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పించాల్సింది పోయి కిషన్ రెడ్డి సూర్యను వెనకేసుకొస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. గోదావరిలో నీళ్లు లేక రైతులు గోసపడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పాపం తాకుతుందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ఇది డీలిమిటేషన్, మహిళల హక్కుల కోసం తీసుకొచ్చిన బిల్లు కాదన్నారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఓడించాయని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో విపక్షాలు జీవితాంతం చింతిస్తాయన్నారు. ఇరాన్తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం తమతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. లేదంటే దానిపై మళ్లీ బాంబులేస్తామని హెచ్చరించారు. హీరో విజయ్ దేవరకొండ శౌర్య దర్శకత్వంలో నెక్స్ట్ మూవీలో నటిస్తున్నానని అధికారికంగా ప్రకటించారు. ఆల్ దిస్ యాంగర్ వాజ్ వన్స్ లవ్ అనే క్యాప్షన్ తో విడుదలైనటువంటి పవర్ఫుల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇవాళ రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఓ కీలక అప్డేట్ తో ముందుకొచ్చింది. దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ పేసర్ గెరాల్డ్ కోయెట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లో చేరాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.